హలో అండి, అందరికీ నమస్తే. ఫైనల్గా సీమంతం కూడా అయిపోయింది. మీరు చెప్పినందుకు అండ్ మీరు సపోర్ట్ చేసినందుకు దగ్గరుండి మీరే చేయించినట్లుగా అనిపించింది. నిజంగా ఆ శారీ సెలెక్షన్ కావచ్చు, చాలామంది చెప్పడం అక్క ఇది వేసుకోండి అది వేసుకోండి అని చెప్పేసి మంచిగా సపోర్ట్ చేశారు నన్ను. సపోర్ట్ చేసినందుకే మేబీ నాకు ఎనర్జీ వచ్చి నేను సీమంతం కూడా కంప్లీట్ చేసుకున్నాను. ఫైనల్గా సీమంతం అయిపోయింది. ఇంకా నా ఫేస్లో డల్గా అయిపోయింది. బట్ సీమంతానికి మాత్రం అందరి బ్లెస్సింగ్స్ అయితే నాకు, మా హస్బెండ్కి, నా బేబీకి, ముగ్గురికి దక్కాయి అన్నమాట. అందరి బ్లెస్సింగ్స్ మంచిగా. అండ్ మీరు కూడా చాలామంది వీడియో చూసే ఉంటారు. చూడకపోతే ఒకసారి మళ్ళీ చూసేయండి సీమంతం వీడియో. చాలా బాగా జరిగింది, చాలా హ్యాపీగా జరిగింది. చెర్రీ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు, చాలా మంచిగా జరిగింది అని. ఎటువంటి అడ్డంకులు లేకుండా హ్యాపీగా కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ ఇంకా సీమంతం అయిపోయింది కదా, అర్థమైపోయింది మనకి సిచ్యువేషన్. ఇంకా తొందరలో మనం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అనుకొని హాస్పిటల్ బ్యాగ్ రెడీ చేసుకోవాలనుకుంటున్నాను. బేసిక్గా నాకైతే తెలీదు ఏం తీసుకెళ్ళాలి ఏంటనేది నాకు తెలీదు. అందుకే ఇంతకుముందు కొన్ని రీల్స్ కావచ్చు, సజెషన్స్ కావచ్చు, అండ్ మీకేమన్నా తెలిస్తే కూడా మీరు నాకు ఈ వీడియోలో కామెంట్ చేయండి. సో దట్ నాకు ఇంకేమన్నా ఎక్స్ట్రా నేను పెట్టుకోకపోతే నాకు తెలుస్తుంది, వాటిని తీసుకొచ్చి నేను పెట్టుకుంటాను. అండ్ ఇప్పుడు నాకు తెలీదు కాబట్టి కొన్ని వీడియోస్ అయితే చూసినాను ఇంతకుముందు, వాటి ద్వారా నేను కొంత ప్రిపరేషన్ అయితే చేసుకొని ఉన్నాను. అండ్ ఇంతకుముందు ఒక వీడియోలో బేబీ థింగ్స్ ఏమైతే ఉన్నాయో హాస్పిటల్ బ్యాగ్ కోసం అవి కొనుక్కున్నాను అని చెప్పాను కదా. అంతకుమించి నేను ఇంకేం కొనుక్కోలేదు. ఆ వీడియోలో ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే ఉన్నాయి బేబీ థింగ్స్. ఎందుకంటే ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పారు ముందుగా అలా కొని పెట్టుకోకూడదమ్మా బేబీది అని. సో అందువల్ల నేను ఇంకేం కొని పెట్టుకోలేదు. అంతగా కావాలంటే అప్పుడు చూద్దాంలే అని జస్ట్ ఒక మ్యాండేటరీ థింగ్స్ వరకే నేను కొని పెట్టుకొని ఉన్నాను. టవల్స్ అండ్ డ్రెస్సెస్, హగ్గీస్ వరకే నేను పెట్టుకొని ఉన్నాను. నా పర్సనల్ థింగ్స్, నా డ్రెస్సెస్ కావచ్చు, ఇంకేమైనా పర్సనల్ థింగ్స్, యాక్సెసరీస్, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ బ్యాగ్లో సెట్ చేసుకోవడానికి నేను నా దగ్గర సెట్ చేసి పెట్టుకొని ఉన్నాను. ఇక్కడ చుట్టుపక్కల మొత్తం మీకు చూపిస్తాను. అంతకంటే ముందు నేను ఈ ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయిన అంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత ఒక 6th 7th మంత్ నుంచి నా డ్రెస్సెస్ అన్నీ కూడా నాకు అస్సలు పట్టేవి కాదు. చాలా టైట్ అయిపోయింది. కొంచెం వెయిట్ పెరగడం వల్ల చాలా టైట్ అయిపోయి అస్సలు కంఫర్ట్ ఉండేది కాదు. బట్ స్టిల్ వదిన తల్లితో సమానంలో ఏంటంటే అది కంటిన్యూయేషన్ కాబట్టి అలా వేసుకొని అలా తిరుగుతూ ఉండేదాన్ని. ఎప్పుడెప్పుడు ఆ డ్రెస్ కంప్లీట్ అయిపోతుందా అన్నట్లు ఆ ఫీలింగ్ ఉండేదన్నమాట. ఆ బంప్ పెట్టుకొని అలా తిరుగుతుంటే ఆ డ్రెస్ వేసుకొని నాకు కొంచెం అన్కంఫర్టబుల్గా అనిపించేది. సో అందువల్ల నేను చాలా వరకు ఇంట్లో వేసుకొని తిరగడానికి కావచ్చు, లేదా బయటికి వెళ్ళినప్పుడు కావచ్చు, లేదా ఏదన్నా చిన్న చిన్న షూట్స్ ఇప్పుడు వ్లాగ్ ఉంది, ఇలాంటి వాటి కోసం కంఫర్ట్ కోసం కొన్ని మెటర్నిటీ డ్రెస్సెస్ అయితే తీసుకున్నాను. అందులో భాగంగానే ఇది నైట్ డ్రెస్. యాక్చువల్గా కొంతమంది ఏంటంటే బిఫోర్ డెలివరీకి తగ్గట్లుగా కొన్ని డ్రెస్సెస్ అండ్ ఆఫ్టర్ డెలివరీకి తగ్గట్లుగా కొన్ని డ్రెస్సెస్ తీసుకుంటారు. నేనైతే రెండిటికి కంఫర్టబుల్ ఉంటుందని చెప్పేసి ఒకే టైప్ డ్రెస్ తీసేసుకున్నాను. ఇది మెటర్నిటీ, ఆఫ్టర్ డెలివరీ యూజ్ చేయొచ్చు అనమాట. వీటిని బిఫోర్ డెలివరీ కూడా యూజ్ చేయొచ్చు, బట్ అంటే రెండిటికి యూజ్ అవుతుంది. ఇట్లా ఫ్లిప్ చేసి మనం ఫీడింగ్ కూడా ఇవ్వడానికి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఇది వచ్చేసి కాటన్ది, చాలా చాలా సాఫ్ట్గా ఉంది. ఇవి నేను ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను. ఇదేమీ ప్రమోషన్ కాదు, జస్ట్ చెప్తున్నాను. ఇన్స్టాగ్రామ్ ప్రమోషన్లో ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తూ ఉంటే నాకు వచ్చిందనమాట ఇట్లా మెటర్నిటీవి అని చెప్పేసి, అందులో తీసుకున్నాను ఈ నైట్ డ్రెస్ అండ్ ఈ కొన్ని మెటర్నిటీ డ్రెస్సెస్ కూడా. ఇది లాంగ్ ఫ్రాక్స్ అంటే నాకు చాలా ఇష్టము. ఎలాగో ఈ టైంలో లాంగ్ ఫ్రాక్స్ వేసుకోలేను కాబట్టి కంఫర్టబుల్గా కాటన్వి, ఇది లాంజ్ వేర్ అంటారు. దీనికి కూడా ఇట్లా ఫ్లిప్ చేసి మనం ఫీడింగ్ ఇవ్వచ్చు అనమాట. మెటర్నిటీ టైంలో బిఫోర్ డెలివరీ, ఆఫ్టర్ డెలివరీ రెండింటికి యూజ్ అవుతుంది. ఇది చాలా అంటే ఇవి మీరు ఇంతకుముందు చూసే ఉంటారు. ఇలాంటివి నేను వేసుకోవడము సేమ్ మోడల్ నచ్చి నేను దగ్గర ఒక 6 to 7 ఆర్డర్ చేశాను. ఇదైతే కొత్తది, హాస్పిటల్ బ్యాగ్లోకి యూజ్ అవుతుందని అలానే తీసి పెట్టాను. సో ఇదొకటి సెట్ చేసుకుందాం. సో ఇదొకటి పెట్టుకుంటున్నాను, పక్కనే బ్యాగ్ రెడీ చేసుకున్నాను. సేమ్ అలాంటిదే లాంజ్ వేర్. ఇది కూడా లాంగ్ ఫ్రాక్ టైప్, బ్యాక్ సైడ్ థ్రెడ్స్ వస్తాయి. ఇది కూడా కాటనే, కంఫర్టబుల్గా ఉంటుంది.
ఇది కూడా సేమ్ లాంగ్ ఫ్రాక్, లాంజ్ వేర్. అంటే ఉన్నప్పుడు అక్కడ హాస్పిటల్లో ఉన్నప్పుడు ఒకటి, మళ్ళీ డ్రెస్ ఏమైనా చేంజ్ చేస్తారని అంటే ఇంకొకటి, తర్వాత ఇంటికి రిటర్న్ అయ్యేటప్పుడు ఒకటి అనుకొని నేను ఇలా తీసుకున్నాను. అంటే ఇన్ని సెట్ చేసి పెట్టుకున్నాను. ఇది వచ్చేసి నైటీస్ అనమాట. మెటర్నిటీ నైటీస్ టైపే, కాటన్ నైటీస్. ఇవి నేను 4 పీసెస్ తీసుకున్నాను. 2 పీసెస్ ఆల్రెడీ యూస్ చేశాను. ఇవి కాటన్ అయినప్పటికీ ఒక్క వాష్కి సెకండ్ వాష్కే ష్రింక్ అయిపోయింది. మళ్ళీ రిటర్న్ పెట్టేలోపు టైం కూడా అయిపోయింది. రిప్లేస్మెంట్ ఆర్ రిటర్న్ కోసం చూస్తుంటే టైం అయిపోయింది. అందుకని నేను 2 మాత్రం సపరేట్గా ఉంచేసుకున్నాను, హాస్పిటల్ అప్పుడు యూజ్ అవుతుందని. సో అదే ఇది అండ్ ఇది కాటన్ నైటీస్. సేమ్ ఇది కూడా కాటన్ నైటీయే. అండ్ నెక్స్ట్ టవల్స్ అనమాట. ఎంతవరకు యూజ్ అవుతుందో నాకు తెలీదు. 1 2 టవల్స్ పెట్టుకున్నాను స్పేర్గా. బేబీకి టవల్స్ ఇంతకుముందు వీడియోలో చూపించాను కదా. సో ఈ బేబీకి టవల్స్ నేను పైన పెడతాను, యూజ్ అవుతుంది. ఇది బేబీకి డ్రెస్సెస్, ఇంతకుముందు వీడియోలో చూపించినట్లే. నేనేం కొత్తగా కొనలేదు మళ్ళీ బేబీకి. ఈ డైపర్స్ కూడా బేబీది. బెడ్షీట్ అక్కడ ఎలా ఉంటుందో తెలీదు, ఉంటుందో లేదో కూడా తెలీదు. సో మనదైతే కొంచెం బాగుంటుందని చెప్పేసి నేను బెడ్షీట్ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను. నాకు నాప్కిన్స్, బేబీకి నాప్కిన్, స్కార్ఫ్ ఒకటి పెట్టుకుంటున్నాను. లైక్ ఎప్పుడైనా ఫీడింగ్ ఇవ్వడానికి కానీ, లేదంటే నార్మల్గా మనం నైటీస్ వేసుకున్నప్పుడు కొంచెం కంఫర్టబుల్గా ఫీల్ అవ్వడానికి, ఎవరన్నా వస్తూ ఉంటారు కదా గెస్ట్లు, కంఫర్టబుల్గా ఫీల్ అవ్వడానికి స్కార్ఫ్స్. అండ్ ఇది వచ్చేసి నాకు క్యాప్, ఇలాగా మఫ్లర్ టైప్లో క్యాప్ యూజ్ అవుతుందని తీసుకున్నాను. మ్యాండేటరీ థింగ్ రిపోర్ట్స్ కూడా తీసి పెట్టుకున్నాను. యా, అండ్ నెక్స్ట్ శానిటరీ ప్యాడ్స్. ఇప్పుడు బేబీ టవల్స్ పైన పెడుతున్నాను. అండ్ ఈ మ్యాండేటరీ థింగ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి అయిపోయాయి. ఇవి కాకుండా నా పర్సనల్ యాక్సెసరీస్ ఉంటాయి కదా, లైక్ కోంబు, అవన్నీ ఈ సపరేట్ బ్యాగ్లో పెట్టుకున్నాను. హ్యాండ్ బ్యాగు, నాకు అసలు హ్యాండ్ బ్యాగ్స్ యూజ్ చేయడమే ఫస్ట్ టైం. ఇది మొన్న కూడా మమ్మీ అంటుంది, ఇది బేబీకి ఇట్లా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు బేబీకి యూజ్ అవుతుంది నేను థింగ్స్ తీసుకెళ్ళేటప్పుడు, బయటికి తీసుకెళ్ళేటప్పుడు అని. అందుకే కొత్తది తీసి ఇచ్చింది మమ్మీ నాకు. ఇందులో వచ్చేసి మిర్రర్, స్టిక్కర్స్, బిందీస్, సోపు. ఇది ఎంతవరకు యూజ్ అవుతుందో తెలీదు, అంటే స్నానం చేయించవచ్చు, జస్ట్ ఒళ్ళు తొడవచ్చు, మనకు తెలియదు కదా. సో సోప్ అయితే పెట్టుకుంటున్నాను. పేస్ట్, బ్రష్ మ్యాండేటరీ, కోంబ్, కొన్ని క్లిప్స్, ప్లక్కర్స్ అండ్ చిన్న క్లిప్స్. హాస్పిటల్ కదా, అటో ఇటో పెట్టేసి ఎట్లా చేసేస్తాము. మోస్ట్లీ నాకు ఇట్లా బన్నే ఇష్టము, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. మరి ఆ టైంకి మా మమ్మీ ఇంట్లో ఉన్నప్పుడు కూడా తిడుతూ ఉంటుంది, ఎందుకు ఇట్లా కొప్పు పెట్టుకోను, ఎందుకు ఇట్లా కొప్పు పెట్టుకోను, జడేసుకోవచ్చు కదా అని. మరి హాస్పిటల్లో ఎలా చేస్తుందో తెలియదు కాబట్టి వాటికి రబ్బర్ బ్యాండ్స్, ఒకవేళ జడేస్తే రబ్బర్ బ్యాండ్స్, వేయకపోతే ప్లక్కర్స్. ఇంకో ప్లక్కర్ సేఫ్టీ కోసం దేనికన్నా ఉపయోగపడుతుందని చెప్పి ఈ కవర్. ఇవి వచ్చేసి కాయిన్ టిష్యూస్. హ్యాండ్ బ్యాగ్, క్యాష్, ఏటీఎం అవన్నీ సెట్ చేసుకుంటున్నాను, ఇందులో పెట్టేస్తా. నెక్స్ట్ అన్నీ అయిపోయాయి హాస్పిటల్ రిపోర్ట్తో పాటు. దీన్ని తీసుకెళ్ళి కార్లో పెట్టేస్తే ఎప్పుడు వెళ్ళాలంటే అప్పుడు వెళ్ళిపోవచ్చు. సో ఇదండి నా హాస్పిటల్ బ్యాగ్. ఇలా ఉన్నాయి థింగ్స్ అన్నీ.
నేను ఇంకేమన్నా మ్యాండేటరీ థింగ్స్ ఏమన్నా మర్చిపోయి ఉండి లేదా నాకు తెలియకపోయింటే మీ సజెషన్స్ అండ్ మీ ఒపీనియన్స్ కావచ్చు, మీది ఏదైనా మీకు ఏమైనా తెలుసుంటే ఎక్స్పీరియన్స్ మీద అవి నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తే వాటిని కూడా నేను కొనుక్కోవచ్చు, లేదా ఉంటే నేను సెట్ చేసుకోవడం ఏదో ఒకటి సెట్ చేసి నా బ్యాగ్లో ఇంకొన్ని నింపుకుంటాను. స్పేస్ కూడా ఉంది, ఇంకొన్ని నింపుకుంటాను. ఓకే, ఈ వీడియో చూసినందుకు అండ్ ఈ వీడియో కోసం మీ సపోర్ట్ ఇస్తారు ఖచ్చితంగా. సో ఇస్తున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ.